బాంబ్ బ్లాస్ట్ తోటి ప్లాన్ చేశారండి. హిట్ అంటే గాల్లోకి లేస్తాయి కదా స్కార్పియోది, అంటే ఎగ్జాక్ట్గా నా కోసం పెట్టిన బాంబుని నేను మిస్ అయితే నా వెనకోడు లెగిస్తాడు లేవాలి, అది ప్లాన్ చేశారు. మొత్తం 25-30 స్కార్పియోస్ అండి మొత్తం. పెద్ద సెటప్, హ్యూజ్ సెటప్ పెట్టారు. అది మన బద్రి ఉన్నాడు కదా పుష్పలో, లారీ ఇచ్చుంటే బద్రి, అతను ఆయన చేస్తున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు అనమాట. మా కారు వెళ్ళిపోయింది, అది లేచిందండి. మేము పక్క ఆగాం, ఈ లోపు కాన్వాయ్ మొత్తం వెళ్తుంది. కట్ చేసి చూస్తే అతను ఫెయింట్ అయిపోయి ఉన్నాడు మనిషి. అది సార్ బాగా చెప్తారు అంటే ఏమైందంటే సార్, సార్ ఉన్న వెహికల్లో ఆయన అనుచరుడు అంటే ఒక ఇన్సిడెంట్లో వెళ్ళిపోయాడు. ఆయన అటాక్ చేయబోయేది. నాయన రెడ్డిని చంపేచ్చాండర్ అంటానే వాళ్ళ నాయన ఇటు తిరిగి చూడడం వలన ఆయనకు పెట్టిన ఇది బుల్లెట్ ఇక్కడ దిగిపోయింది. వెంటనే బ్యాక్ సైడ్ ఉన్న ఆయన డ్రైవర్ కొడుకు దూకి వాళ్ళ నాయన డెడ్ బాడీ పక్కకి తిప్పేయగానే స్టార్ట్ వెహికల్. సో రైల్వే గేట్ హిట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మధ్యలో సెకండ్ లైన్లో వచ్చి మళ్ళీ బాంబులు ఈ బండి మీదకి ఒకేసారి క్యారియర్తో విసిరేస్తారు. అది సెకండ్ వెహికల్, వీళ్ళ అనుచరులు సెకండ్ వెహికల్ కింద పడి వెహికల్ పైకి బ్లాస్ట్ అవుతుంది. ఇంకొక వెహికల్ వెనకున్న మూడో వెహికల్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమైందంటే సార్ ఉన్న వెహికల్లో స్టంట్ మాస్టర్ ఉండటానికి లేదు, ఓకే, యాజ్ పర్ పిక్చరైజేషన్. సో ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా లేకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే మేము వాకీ టాకీలు పెట్టి అందులో మా ప్రవీణ్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, ఆయన బాగా కోఆర్డినేట్ చేశారు. ముందు ఎట్లా ఎంత టైమింగ్లో రావాలా, ఈ ఎనీ కాస్ట్ ఏం అవ్వద్దని. సో అట్లా ఏమైందంటే ఈయన ఒకే రోజు 2 వెహికల్స్ హిట్ ఇచ్చారు బద్రి గారు. ఫస్ట్ బ్లాక్ వెహికల్, నెక్స్ట్ రెడ్ వెహికల్. ఆయన ఏమన్నాడంటే అదే విధంగా ఇచ్చేయండి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ అన్నా. నేను వద్దు సార్ డిఫరెంట్గా చేస్తానని 3 రోల్స్ చేసేసాడు. ఓకే, 2 కాళ్ళు అయితే వణికాయి, మాకు గొంతంతా ఇదైపోయింది. అంటే ఏమంటారండి, దప్పికలాగా అయిపోయింది. అప్పటికి నేను గట్టిగా అంబులెన్స్ అరిచాను, ఎందుకో సేఫ్టీకి అంబులెన్స్ తెచ్చిపెట్టాను. రఘు గారితో సహా మొత్తం అక్కడున్న ఒక 700-800 మంది ఉంటారు. పరిగెత్తి వెళ్ళాము, కానీ డోర్ రావట్లేదు ఛాన్స్ సేపు. మళ్ళా 15 మినిట్స్ పట్టిందండి. స్ట్రెచ్చర్ మీదకి మార్చి జస్ట్ అంబులెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేసే టైంలో రికవర్ అయ్యారు. అప్పుడు జస్ట్ తెలిసాడు, గట్టిగా కొట్టారు. ఇది ఏమైందో తెలియదు. మళ్ళీ ఫైనల్గా ఒక ఇంటర్వ్యూలో విన్నాను ఆయన ఇచ్చినప్పుడు, మా మూవీ గురించి చెప్తూ బయటికి బట్టకట్టడానికి కారణం నేను, చిరంజీవి గారు ఏదో ఫారెన్ నుంచి ఒక స్పెషల్ సేఫ్టీ జాకెట్ తెచ్చారంట. ఓకే ఓకే, అది నాకు బాగా హెల్ప్ అయిందని అన్నారు. హెల్మెట్ ఇది. సో ఆయన అంతా టెక్నీషియన్స్ మీద మెగాస్టార్ ఆ ప్రేమ చూపడం కనిపించింది. ఆయన సందర్భంలో అప్పుడే నాకు తెలిసింది. ఫస్ట్ టైం సార్ కళ్ళతో ఎలాంటి సీక్వెన్స్ చూడడం. నేనైతే ఇంకా మనిషి లేరనుకున్నా. మా ఇన్సిడెంట్ జరిగిన 5 months 6 months రాజన్న ఒక స్టంట్ మాస్టర్ చనిపోయారు. దీన్ని హిట్టింగ్తో చూస్తే అది నథింగ్. మరి ఎలా ఏమైందో హ్యామరింగ్ అయిపోయింది హెడ్. ఓకే ఓకే. సో నేను ఆ ఇన్సిడెంట్ని బద్రి గారు కాల్ చేశా. గురువు గారు మీరు మానేయండి, ఏం పర్లేదు, ఎందుకంటే ఎవరో కొంత అమౌంట్ కట్టేసి 10,000 1,00,000 కడితే ₹1,00,000 ఇన్సూరెన్స్ వచ్చేట్టు ఉన్నాయి జనరల్గా. మీరు 75,000 ₹1,00,000 చేస్తున్నారు. ఇంట్లోకి మళ్ళీ వెనక్కి వెళ్తారో లేదు తెలియకుండా వాంటెడ్లీ చేసే దాంట్లో రోజు ఒకలాగా ఉండదు. నేను ఊరికే చెప్పట్లేదు, మా సినిమా ఏదేమైనా మీ ఫైనాన్షియల్ బడ్డన్ నాదేనా అని చెప్పాను. నేను ఫోన్లో చెప్పాను బద్రి గారికి. ఈవెన్ దేవుడి హిట్ అయితేనే అని కాదు, వీలైనంత తొందరగా మానేయమన్నాను.